అబ్బాయిల్లో మెన్స్ట్రువల్ సైకిల్సా? చాలా షాకింగ్గా అనిపిస్తుంది కదా. కానీ ఇది నిజం. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అబ్బాయిల మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే అబ్బాయిలకు అమ్మాయిలకు వచ్చినట్లు పీరియడ్స్ అయితే రావు, కానీ వాళ్ళలో కూడా ప్యూబర్టీ ఫేజ్ ఒకటి ఉంటుందని. అమ్మాయిలు ఎలా అయితే ఫిజికల్ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్ అనేవి ఈ ప్యూబర్టీ ఫేజ్లో జరుగుతాయో, అబ్బాయిల్లో కూడా సేమ్ అలానే కొన్ని ఫిజికల్ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్ జరుగుతాయి. కానీ మన సొసైటీలో అమ్మాయిలకి సపోర్ట్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం ఈ ఫేజ్లో, ప్యూబర్టీ ఫేజ్లో అమ్మాయిలకి సపోర్ట్ ఇచ్చే సపోర్ట్ని అబ్బాయిలకి సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ దొరకదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేరెంట్స్కే తెలియదు అసలు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఆ ఫేజ్లో. సైలెన్స్, కన్ఫ్యూజన్, మనకే తెలియదు అసలు ఏం చెప్పాలి అని. ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళు కనీసం ఈ టాపిక్ ఒకటి ఉంది, ఇలాంటిది మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇంకా కాలం ఇలానే వెళ్తుంది. సో పిల్లల్లో వాళ్ళ ఓన్ బాడీలో వచ్చే చేంజెస్ గురించి ఎవరితో షేర్ చేసుకోలో కూడా తెలియని పరిస్థితి ఉంది. వెల్కమ్ టు ఉషావరా. ప్యూబర్టీ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ హార్మోన్స్ ఆడే గేమ్. అమ్మాయిల బాడీలో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఎలా అయితే ఈ ఫేజ్లో మెయిన్ యాక్టివ్గా ఉంటాయో, అదే విధంగా అబ్బాయిల ప్యూబర్టీ ఫేజ్లో వచ్చేసరికి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అనేది దాని ఫ్లక్చుయేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళల్లో కూడా సడన్గా గ్రోత్ అనేది చూస్తాం. ఇంకా టెస్టోస్టిరాన్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మూడ్ స్వింగ్స్, ఇరిటేషను, సడన్గా అప్పుడే డిప్రెస్డ్గా ఉంటారు, మళ్ళీ సడన్గా నెక్స్ట్ మినిట్లోనే ఓవర్గా ఎగ్జైట్మెంట్ అవుతూ ఉంటారు. సో వీటన్నింటినీ ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు? మన పిల్లల కోసం మనం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అందరికీ తెలుసు, గర్ల్స్లో వచ్చేసరికి 9 to 14 years మధ్యలో ఎప్పుడైనా సరే గర్ల్స్ వాళ్ళ ఫస్ట్ పీరియడ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళ ప్యూబర్టీ టైంలో వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి గర్ల్స్కి ఉంటాయి కాబట్టి అది ఫిజికల్గా మనకి బయటికి తెలుస్తుంది కాబట్టి పీరియడ్స్ రూపంలో. సో మనందరికీ కూడా వాళ్ళు ఎట్ ద టైమ్ ఆఫ్ 9 to 14 మధ్యలో ఎప్పుడైనా సరే వాళ్ళు లైక్ కొంతమంది అందరి బాడీ ఒకలా ఉండదు. కొంతమంది 10 yearsకి, కొంతమంది 12 yearsకి, కొంతమంది 14 yearsకి వాళ్ళు ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్న ఫస్ట్ పీరియడ్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అదేవిధంగా బాయ్స్లో కూడా ప్యూబర్టీ ఫేజ్ అనేది 9 to 14 years మధ్యలోనే ఉంటుంది. సో వీళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్, పీరియడ్స్ ఇలా ఉండవు. బట్ హార్మోనల్ సైకిల్ అనేది కంపల్సరిగా సేమ్ గర్ల్స్ లానే ఉంటుంది. సో హార్మోనల్ సైకిల్ ఉండటం వల్ల వాళ్ళు కూడా 9 to 14 years మధ్యలోనే వాళ్ళ బాడీలో ఉన్న ఫిజికల్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఎట్ ద సేమ్ టైం హార్మోనల్ చేంజెస్, టెస్టోస్టిరాన్, గ్రోత్ హార్మోన్ చాలా ఎక్కువగా ఈ టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటాయి. వాళ్ళ ఫిజికల్ చేంజెస్ వచ్చేసరికి సడన్గా హైట్ పెరగడం, సడన్గా చేతులు కాళ్ళల్లో హైట్ రావడం, ఇంకా బాడీ అనేది మజిల్స్ డెవలప్ అయ్యి బ్రాడ్ షోల్డర్స్ అవి రావటం, వాయిస్ కూడా మనకి క్లియర్ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. చిన్నప్పుడు ఉన్న వాయిస్ అంతా కూడా లైక్ బాయ్ అయినా గర్ల్ అయినా కొంచెం మామూలుగా స్మూత్గా ఉండే వాయిస్ కాస్త సెకండరీ క్యారెక్టర్స్ లైక్ వాళ్ళ ప్యూబర్టీ ఫేజ్ వచ్చిన తర్వాత వాయిస్లో చేంజ్ అనేది వస్తుంది, మేల్ వాయిస్ ఫామ్ అవుతుంది. ఇంకా ప్యూబిక్ ఏరియాలోని అండర్ ఆర్మ్స్ కింద, బాడీ కింద, ఫేస్ మీద ఏంటంటే హెయిర్ అనేది డెవలప్ అవ్వటం, ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. గర్ల్స్లో అయితే మనం ఒక తల్లిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, కాస్త గైడెన్స్ ఇస్తారు. ఇలా అండర్ ఆర్మ్స్ హెయిర్ కానీ లేదా ప్యూబిక్ హెయిర్ కానీ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా నీట్గా మెయింటైన్ అవ్వాలి, ఈ టైంలో మన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి, గర్ల్స్లో వచ్చే సెకండరీ క్యారెక్టర్స్ లైక్ బాడీ సడన్ గ్రోత్ రావటం, ఇంకా బ్రెస్ట్ సైజ్ పెరగటం, ఇలాంటివన్నిటికీ కూడా మదర్ గైడెన్స్ ఇస్తారు. కొంచెం ఈవెన్ సోషల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. కానీ బాయ్స్లో జరిగే విషయాలకి ఎవరు కూడా పెద్దగా అవేర్నెస్ లేదు, ఎవరు కూడా చెప్పడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈ విషయాలన్నీ కూడా ఒక ఫాదర్ తప్పకుండా ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి అన్నీ కూడా వీలైనంత గైడెన్స్ ఇవ్వాలి. లేదంటే వాళ్ళ ఓన్ బాడీలో జరిగే చేంజెస్ని వాళ్ళు అర్థం కాక చెప్పుకోలేక ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. వేరే ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకుంటారు. మేబీ మ్యాక్సిమం ఆ ఫ్రెండ్కి కూడా సరైన గైడెన్స్ లేకపోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే తను ఇచ్చిన రాంగ్
మిస్ గైడెన్స్ వల్ల తిను ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే బయటికి చెప్పుకోలేక, లేదంటే ఇదేదో పెద్ద హెల్త్ ఇష్యూ ఏమో అని ఒక డిప్రెస్ అయ్యే ఫీలింగ్లో ఉంటారు. సో అందువల్ల ఆ ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేసి ప్రతి ఫాదరు కూడా ఆ ఏజ్ వచ్చేసరికి పిల్లలకు తప్పనిసరిగా ఇదంతా నార్మల్ అనే ఒక గైడెన్స్ని తప్పకుండా షేర్ చేసుకోవాలి. అబ్బాయిల్లో కూడా ఈ ఏజ్లో వచ్చేసరికి వాళ్ళ ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ కానీ, యాక్నే కానీ, ఆయిలీ స్కిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల ఇవన్నీ కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం నైట్ ఫాల్ అనేది కూడా ఈ టైంలో వెరీ కామన్. దానికోసం వాళ్ళకి తెలియక చాలా భయపడుతూ ఉంటారు, అసలు ఏం జరుగుతుంది బాడీలో అనేది. అమ్మాయిలకి ఎలా అయితే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ పీరియడ్ వచ్చింది అంటే అర్థం ఎగ్ రిలీజ్ స్టార్ట్ అయ్యింది అని మనకి ఎలా తెలుస్తుందో, సేమ్ అబ్బాయిల్లో కూడా వాళ్ళు ప్యూబర్టీ ఫేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో అందువల్ల ఈ నైట్ ఫాల్ అనేది వెరీ కామన్. కానీ వాళ్ళకి అది చెప్పేవాళ్ళు లేక ఏం జరుగుతుందో తెలియని పొజిషన్లో ఉంటారు. ఇంకా ఈ టైంలో వాళ్ళు చాలా మెంటల్ ఎమోషనల్ చేంజెస్ కూడా చూస్తాం. ఈ టైంలో వాళ్ళు చిన్నదానికి కూడా కోప్పడతారు, చిరాకు పడిపోతారు, అసలు సడన్గా బాధపడతారు, నెక్స్ట్ మినిట్ వచ్చేసరికి ఓవర్గా ఎగ్జైట్మెంట్తో ఫుల్ హ్యాపీగా ఉంటారు. అసలు ఎందుకు అలా ఉన్నారా అనేది అర్థమే కాకుండా అయిపోతుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వాళ్ళు మూడ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ బాగా ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు ఎవరు ఏమన్నా సరే వెంటనే తీసుకోలేకపోతారు, చాలా డీప్గా హర్ట్ అవుతారు. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళ హార్మోన్స్ అనేవి చాలా సెన్సిటివ్గా, హార్మోన్స్ చేసే బిగ్ రోల్. హార్మోన్స్ అనేవి ఈ టైంలో చేసే గేమ్ అంతా ఇదనమాట. సో ఆ టైంలో వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళని జస్ట్ టచ్ చేసినా ఫీల్ అవుతారు, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ఫీల్ అవుతారు. వాళ్ళని ఒక హీరోగా అందరూ ఐడెంటిటీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా వాళ్ళలో వచ్చే చేంజెస్ అన్నింటికీ కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ ఒక రకంగా ఉంటే, దానికి తోడు సోషల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఏదైనా అంటే కొంచెం వాళ్ళకి బాధ వచ్చి ఏడుపు వస్తే, అబ్బాయి నువ్వేంటి ఏడుస్తున్నావు, అమ్మాయిలా ఏడుస్తావేంటి, అబ్బాయిలు అలా ఏడవచ్చా, ఈ రకంగా సోషల్ ఇది చేసి వాళ్ళని డిప్రెస్ చేసేస్తారు. సో వాళ్ళ ఎమోషన్స్ని కనీసం షేర్ కూడా చేసుకోలేరు. ఈవెన్ బయటికి ఎక్స్ప్రెస్ చేసినా తిరిగి వచ్చే కామెంట్స్ని అవి చూసి వాళ్ళు ఇంకా బయటికి ఎక్స్ప్రెస్ చేయడం కూడా మర్చిపోయి వాళ్ళలోనే వాళ్ళు నలిగిపోతారు. ఇంకా ఈ టైంలో అనేది వాళ్ళు రిస్క్ చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. అసలు భయం అనేదే తెలియదు అనమాట. ఏముంది ట్రై చేద్దామని చాలా క్యాజువల్గా ఎంత రిస్కీ అయినా సరే వాళ్ళు ట్రై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా ఈ టైంలో బాయ్స్ మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే, వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ అసలు ఎవరితో చెప్పుకోవాలో తెలియకుండా అయిపోతుంది. ఈవెన్ ఒక అమ్మాయి అయితే అట్లీస్ట్ వాళ్ళ మదర్తో మ్యాక్సిమం షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మదరు డాటర్ మధ్యన ఫస్ట్ నుంచి ఉన్న రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ సైకిల్స్, మెన్స్ట్రువల్ సైకిల్స్, పీరియడ్స్ అనేవి బయటికి తెలుస్తుంది కాబట్టి, ఫిజికల్ చేంజెస్ బయటికి తెలుస్తాయి కాబట్టి మదర్ గైడెన్స్ అనేది ఫస్ట్ నుంచి ఇస్తారు. కానీ ఇక్కడ ఒక బాయ్ దగ్గరికి వచ్చేసరికి ఎటువంటి పీరియడ్స్ రాకపోవటం వల్ల వాళ్ళని కరెక్ట్గా గుర్తించరు. ఫాదర్ గైడెన్స్ అనేది ఫస్ట్ నుంచి చాలా వరకు మన ఫ్యామిలీస్లో, ఇండియన్ ఫ్యామిలీస్లో వచ్చేసరికి ఫాదర్ ఫ్రెండ్లా కాకుండా ఒక ఎమోషనల్గా అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్న చిన్న భయం ఉంటుంది. సో అన్నీ షేర్ చేసుకోలేని ఫ్యామిలీస్ చాలా ఉంటాయి. సో ఈవెన్ ఫాదరే దగ్గరగా వచ్చి ఇలాంటప్పుడు గైడెన్స్ ఇవ్వాలి. లేదంటే వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్కి అసలు రీజన్ ఏంటో తెలియదు, సెక్సువల్ హెల్త్ రీజన్స్ తెలియవు. వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ అనేది చూస్తూ ఉంటారు ఇంటర్నెట్స్లో కానీ, లేదా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ. ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కరెక్ట్ అవ్వాలని లేదు. సో ఇటువంటి మిస్ గైడెన్స్ వల్ల వాళ్ళ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎమోషనల్గా కూడా వాళ్ళు చాలా లోకి వెళ్ళిపోతారు. కనీసం అది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఎక్స్ప్రెస్ చేస్తే అబ్బాయి ఇలా చేయకూడదు అనే వాళ్ళే తప్ప అసలు వాళ్ళ బాడీలో కానీ ఎమోషనల్గా కానీ ఎందుకు ఈ టైంలో ఇలా ఫీల్ అవుతున్నారు అని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. సో అవన్నీ కూడా పేరెంట్స్గా మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మన ఇంట్లో ఒకవేళ ఫాదర్ ఫస్ట్ వాళ్ళ గైడెన్స్ ఇవ్వకపోయినా యాజ్ ఎ పేరెంట్గా మదర్ చిన్న చిన్న అబ్జర్వేషన్,
చిన్నగా వాళ్ళు సడన్గా డిప్రెస్ అవ్వటం కానీ, కోపం రావటం కానీ, ఇరిటేషన్ రావడం కానీ, వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేవి ఇంట్లో తెలుస్తూ ఉంటాయి కదా. సో యాజ్ ఎ మదర్ అయినా వాళ్ళు డైరెక్ట్గా సజెస్ట్ చేయకుండా ఫాదర్కి ఒకసారి మాట్లాడండి, మన అబ్బాయితో ఒకసారి మాట్లాడండి, తను ప్యూబర్టీ ఏజ్లో ఉన్నట్లున్నాడు, సంథింగ్ ఏదో తన కోసం ఒకసారి గైడెన్స్ ఇవ్వండి, తను కన్ఫ్యూజన్లో ఉన్నాడని తప్పకుండా చెప్పండి. ఎందుకంటే మన పిల్లల మెంటల్ హెల్త్ అనేది, మన పిల్లల ఫిజికల్ హెల్త్ అనేది వాళ్ళు కరెక్ట్ గైడెన్స్తోని ఎటువంటి డౌట్స్ లేకుండా క్లారిఫైడ్గా రిలాక్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనది. నుంచి కూడా ఇంట్లో కాస్త స్పేస్ అనేది సేఫ్ స్పేస్, వాళ్ళు ఫ్రీగా మనతో మాట్లాడడానికి, వాళ్ళకి ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది ఇంట్లోనే క్రియేట్ చేయండి. వాళ్ళు మనతో ఏదైనా షేర్ చేసుకునేటట్లు ఉండేటట్టు అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయండి. ఇంకా వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు దాన్ని వెంటనే వెటకారంగా షేమ్ చేసినట్లు కాకుండా వాళ్ళతో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళని వెక్కిరించినట్లు కాదు, ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినండి. మనం మాట్లాడేదానికన్నా ఫస్ట్ వాళ్ళు చెప్పేదాన్ని వినండి, వినడానికి ట్రై చేయండి. వాళ్ళు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత కరెక్ట్ గైడెన్స్ అనేది ఇవ్వండి. ఇంకా మనకి ఏమైనా తెలియకపోయినట్లయితే, ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్లో చిన్న మార్పులా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయండి. అంతేగాని వాళ్ళని షేమ్ చేస్తూ ఎక్కిరిస్తూ ఏం లేదు ఇలాంటివన్నీ చెప్తావేంటి అలా అనడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో, స్టార్టింగ్లో ఏదైనా ఒక విషయం షేర్ చేసుకున్నప్పుడు అలా ఎప్పుడైనా అంటే ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి చేంజెస్ వచ్చినా, వాళ్ళు ఎంత డిప్రెషన్లో ఉన్నా సరే మనతో షేర్ చేసుకోవడానికి ముందుకు రారు. ఇంకా ఈ టైంలో మనం చాలా ఎక్కువగా న్యూస్ ఛానల్స్లో అవి చూస్తూ ఉంటాం. జస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 9th క్లాస్ ఒక అబ్బాయి అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశారు, తనకన్నా చిన్న పిల్లలతో మిస్బిహేవ్ చేశారని, ఒక 10th క్లాసు 9th క్లాసు 8th క్లాసు ఈ ఏజ్లో అబ్బాయిలు మిస్బిహేవ్ చేస్తున్నారు అంటే దాని తప్పు వాళ్ళది కాదు, వాళ్ళ పేరెంట్స్ది అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఈ టైంలో ఉన్న హార్మోనల్ చేంజెస్కి కరెక్ట్ గైడెన్స్ అనేది లేదు. వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ లేక వాళ్ళకి బాడీలో ఏం జరుగుతుందో తెలియని స్టేజ్లో వాళ్ళ హార్మోన్స్ ఉన్న ఎగ్జైట్మెంట్కి, క్యూరియాసిటీకి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియక చేసిన మిస్బిహేవ్ అది. వాళ్ళకి పేరెంట్స్ ఆ టైంలో స్పేస్ ఇచ్చి కరెక్ట్గా గైడెన్స్ అనేది ఇస్తే వాళ్ళు అదే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ సెల్ఫ్గా కాన్ఫిడెంట్గా ఉండటానికి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి, సొసైటీలో ఒక మంచి అబ్బాయిగా పైకి రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ప్యూబర్టీ అనేది జస్ట్ ఒక ఫేజ్ మాత్రమే కాదు, కంప్లీట్గా ఒక అమ్మాయి ఎలా అయితే ఒక చిన్న అమ్మాయి నుంచి ఒక ఆడవారుగా మార్పు ఎలా జరుగుతుందో, అదేవిధంగా అబ్బాయిల్లో కూడా ఈ 9 to 14 ఇయర్స్లో ఉండే ఫిజికల్గా మెంటల్ ఎమోషనల్ చేంజెస్ అనేవి ఒక చిన్న అబ్బాయి నుంచి తను కంప్లీట్ మగవారిగా మార్పు జరిగే ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. సో ఈ పీరియడ్లో పేరెంట్స్ రోల్ అనేది, సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలా ఈ సొసైటీకి మంచి పౌరులుగా వస్తారనేది మనం చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.